ప్రేమగల మా తండ్రి దేవా, మళ్ళీ మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలకు మీరు రాసి ఇచ్చినటువంటి బైబిల్ ఎలాంటిదో అది మీ పిల్లలకు చెప్పాలనుకుంటున్నాను. ఈ లోకానికి మేము చెప్పాలి. ఈ ప్రపంచం చెప్పని సంగతులు మీరు చెప్పారు, మీరు చెప్పారని మేము చెప్పాలి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మన పాఠం సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. సకల శాస్త్రాలు, సకల శాస్త్రాలు, వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, భూగర్భ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, మానవ శాస్త్రము, పక్షుల శాస్త్రము, జంతువుల శాస్త్రము, మొక్కల శాస్త్రము, ఇలా ఈరోజు బోటనీ, జువాలజీ, మరి ఆర్నిథాలజీ, అలాగే ఇలా ప్రపంచంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రాలను బైబిలు అధిగమించిందా? శాస్త్రాలను బైబిలు అధిగమించిందా? శాస్త్రం కంటే బైబిలు క్రింద ఉందా? సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అంటే బైబిల్ శాస్త్రం కంటే ముందు చెప్పాలి. బైబిల్ శాస్త్రాన్ని అధిగమించాలి. ఈ కుర్రోడు ఆ కుర్రోడు కంటే చాలా మించేశాడండి. ఈ అమ్మాయి ఆ అమ్మాయి కంటే బాగా చెప్పిందండి, మించిపోయిందండి. కొన్ని టైంలో మనుషులు ఉపయోగించే పదాలు ఈ కుర్రోడు ఆ కుర్రోడు కంటే బాగా చెప్పాడు, మించిపోయాడండి. మించాడు అంటే ఫలానా వ్యక్తిని మించలేడు అనుకున్నాను కానీ మించిపోయాడు, అధిగమించాడు, జ్ఞానములో అధిగమించాడు, డబ్బులో అధిగమించాడు, ఎకరాలు ఎకరాలు సంపాదనలో అందరికంటే అధిగమించాడు బిల్ గేట్స్. మనిషి అధిగమించటం విన్నారు. ఒకడిని మించిన ఒకడు, తాడిని తన్నేవాడుంటే తల తన్నేవాడు ఉన్నాడట. శాస్త్రాన్ని మించినది కాదు బైబిల్, సకల శాస్త్రాలను అధిగమించినది. అధిగమించడం అంటే రైడు ఈ సబ్జెక్ట్ కాదురా, అది చెప్పేస్తున్నాడు, అమ్మ బాబా అన్నీ చెప్పేస్తున్నాడు. ఏంటి అసలు ఒకటని వదలడం లేదు, అన్నిటినీ మించిపోతున్నాడు, అన్ని పాఠాలు చెప్పేస్తున్నాడు, ఏ లెక్కైనా చెప్పేస్తానంటున్నాడు.
దేనినైనా విప్పేస్తానంటున్నాడు. అతన్ని ఏమంటారంటే అధిగమించాడు అంటారు. అధిగమించడం. బైబిల్ సకల శాస్త్రాలను అధిగమించింది. శాస్త్రం వృక్షము నుండి పుట్టినది, వృక్ష శాస్త్రం. వృక్షాల కోసం రాశాడు, వృక్షాల గురించి చెప్పాడు, అది వృక్షశాస్త్రం అన్నారు. వృక్ష శాస్త్రాన్ని బోటనీ అంటారు. ఈ వృక్ష శాస్త్రంలో ఈ వృక్షాల మీద మొక్కలు, చెట్లు, ఆకులు, ఆకుకి అడ్డుకోత, అలాగే మొక్కలకి అదే పెద్ద పెద్ద చెట్లకు మధ్యలో కోత, ఆ మధ్యలో నిలువు కోత, ఈ నిలువు కోతకి మధ్యలో ఎప్పుడైతే మీరు పెద్ద పెద్ద చెట్లను కోసేస్తారో మధ్యకి లోన చక్రాలు లాగా ఉంటాయి. దాన్ని ఏమంటే వలయంలాగా ఉంటుంది. అప్పుడు ఎన్ని వలయాలు అయితే తిరిగిందో అన్ని సంవత్సరాలని చెప్పేస్తారు. ఇది 100 సంవత్సరాలండి, 200 సంవత్సరాలండి, 500 సంవత్సరాలండి, 600 సంవత్సరాలండి అని చెట్టు వయసు ఈ వలయాలను బట్టి నిర్ధారిస్తారు. వృక్ష శాస్త్రం. అలాగే జంతు శాస్త్రం. అసలు ఏ జంతువు ఏంటి, దీని ప్రవర్తన ఏంటి, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఇది ఎప్పుడు పుట్టింది, ఇది ఎలా పుట్టింది, అదేం తింటుంది, ఇదంతా వృక్ష శాస్త్రం అని వృక్షాల మీద, జంతు శాస్త్రం అని జంతువుల మీద, అలాగే భూగర్భం, ఈ మట్టిని అంతటిని మొత్తం అంతా కూడా చెక్ చేసి పరిశోధించి ఈ భూమి అంతా కూడా మరి చాలా రకాలలో ఉంది. ఎర్ర నేలని, నల్ల నేలని, మరి చౌడు నేలని, ఇలా రకరకాలుగా మట్టి మీద భూగర్భ శాస్త్రవేత్తలు, ఇలాగ ఖగోళం మీద అంతరిక్షానికి వెళ్ళి అసలు ఏంటి, ఈ నక్షత్రాలు ఏంటి, ఈ గ్రహాలు ఏంటి, వీటి గురించినటువంటి పరిశీలన చేసి వీటి గురించి రాసి వాటి గురించి చెప్పినటువంటి మరి వ్యక్తిని ఏమంటారంటే శాస్త్రవేత్త అంటారు, సైంటిస్ట్. వీటి గురించి చెప్పిన వాడిని సైంటిస్ట్ అంటారు. వాడు రాసిన దానిని శాస్త్రం అంటారు. ఇలా ఒక వ్యక్తి కనుగొంటున్నాడు, రాస్తున్నాడు, కనుగొంటున్నాడు, రాస్తున్నాడు, కనుగొంటున్నాడు, రాస్తున్నాడు, కనుగొంటున్నాడు, రాస్తున్నాడు. కనుగొని రాసినటువంటి శాస్త్రాలు ఉన్నాయి సుమారు. ఈరోజు ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి అని అడిగితే చాలా చెప్పారు. దగ్గర ఒక 639 శాస్త్రాలు ఉన్నాయట. చూడండి, 639 శాస్త్రాలు ఉంటే వీటిని కనిపెట్టిన దానికి ఎంతమంది శాస్త్రవేత్తలు ఉండుంటారు, సైంటిస్టులు. అంటే శాస్త్రం రాస్తున్నారు, శాస్త్రవేత్తగా చాలామంది అవుతున్నాడు ఐజాక్ న్యూటన్. అతను భూమికి ఆకర్షణ శక్తి ఉందన్నాడు. అలాగే చాలామంది, మరి అరిస్టాటిల్ ఉన్నాడు, అతను కూడా మంచి సైంటిస్ట్. ఎందుకంటే అరిస్టాటిల్కి చాలా శాస్త్రాలు తెలుసట, చాలా సంగతులు చెప్పాడట. శాస్త్రవేత్తలు అందరిలో నెంబర్ 1 ఎవరంటే అరిస్టాటిల్, ఆ వృక్షశాస్త్ర పితామహుడు. అలాగే అనేకమైనటువంటి శాస్త్రాల కోసం మరి కనిపెట్టి తెలుసుకున్నటువంటి సైంటిస్ట్స్ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అది ప్రపంచం చెప్పిన శాస్త్రవేత్తల జాబితా, ప్రపంచం చెప్పిన సకల శాస్త్రాలు. మానవుడు చెప్పిన శాస్త్రాలను బైబిల్ అధిగమించిందా?
మనిషే రాస్తే ఈ మనిషిని శాస్త్రవేత్త, సైంటిస్ట్ అంటే బైబిల్లో శాస్త్రవేత్తలు లేరా? ఈ భూప్రపంచంలో ఇంతవరకు శాస్త్రవేత్తలుగా చలామణిగా ఉన్నటువంటి అనేక మందిలో కొన్ని వందల మంది పేర్లు ఈరోజు ఈ భూప్రపంచంలో రాశారు. అందులో ఒక ఐన్స్టీన్ ఉన్నాడు, ప్లేటో ఉన్నాడు, సోక్రటీస్ ఉన్నాడు, డార్విన్ ఉన్నాడు, ఇంకా కోపర్నికస్ ఉన్నాడు, ఎంతోమంది, గెలీలియో ఉన్నాడు. ఇలాగా ఎంతోమంది సైంటిస్ట్స్ ఉన్నారు. కానీ ఈ సైంటిస్ట్ అందరికీ భూమి మీద శాస్త్రవేత్తలకు బాబు ఉన్నాడు. అతన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. శాస్త్రవేత్తలకే బాబు, సకల శాస్త్రవేత్తలకు పితామహుడు, ఫాదర్ ఆఫ్ సైంటిస్ట్. శాస్త్రవేత్తలకే బాబు, శాస్త్రవేత్తలకు పితామహుడు, సకల శాస్త్రాలకు పితామహుడు ఉన్నాడు. అతడు ఎవరో తెలుసా? ఆ సైంటిస్ట్ పేరు నేను చెబితే మీరు షాక్ అయిపోతారు. ఈ భూమి మీద ప్రకృతి గురించి రాసినటువంటి వ్యక్తిని ఏమంటున్నారంటే శాస్త్రవేత్త అంటున్నారు. వాడి రాసిన దానిని శాస్త్రాలు అంటున్నారు. రైట్. అయితే ఈ భూమి కోసం, సూర్యుని కోసం, చంద్రుని కోసం, నక్షత్రాల కోసం, మొక్కల కోసం, జంతువుల కోసం, మనిషి కోసం, విశ్వమంతటి కోసం రాసినటువంటి ఈ భూప్రపంచములో తొలి శాస్త్రవేత్త ఎవరో తెలుసా? మోషే. కాదంటారా? అవునంటారా? శాస్త్రాలు రాసిన వాడిని సైంటిస్ట్ అంటే విశ్వం ఎలా పుట్టిందో అని ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి 31 వచనాల వరకు ఖగోళం గురించి, భూమి గురించి, సూర్య చంద్ర నక్షత్రాల గురించి, మొక్కల గురించి, జంతువుల గురించి, తొలి మానవుని గురించి, విశ్వం గురించి రాసినటువంటి వ్యక్తి ఎవరు ఈ భూప్రపంచంలో? ఎవరండి? మోషే. అంతేనా? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం ఒకసారి చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. లైట్ ఆగిపోయింది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు ముందు పుట్టిందట. ముందు విశ్వం పుట్టిందా? ముందు వెలుగు పుట్టిందా? విశ్వం ఎలా పుట్టిందో అని అడిగితే శాస్త్రవేత్తలు అన్నారు, సైంటిస్ట్ అంటున్నారు బిగ్ బ్యాంగ్. విశ్వములో, ప్రకృతిలో పెద్ద ప్రేలుడు సంభవించింది, బిగ్ బ్యాంగ్. పెద్ద ప్రేలుడు సంభవించిన మరుక్షణమే ఏం పుట్టిందట? విశ్వం పుట్టిందట. అంటే శాస్త్రం అంటుంది శబ్దము వలన సృష్టి పుట్టింది. విశ్వం ముందు పుట్టిందా? విశ్వం మీద వెలుగు ముందు పుట్టిందా?
శాస్త్రం ఏం చెప్పింది? ముందు పుట్టింది విశ్వం అన్నారు. బైబిల్ అంటుంది, మోషే అంటున్నాడు విశ్వం కంటే ముందు పుట్టింది వెలుగు పుట్టింది అని బైబిల్ చెప్పిందంటే సకల శాస్త్రాలను అధిగమించిందా లేదా చెప్పండి. అంతేనా? విశ్వం పుట్టిందని చెప్పాడు, వీడు చెప్పింది విశ్వం పుట్టిందని. అసలు విశ్వం కంటే ముందు ఏది పుట్టిందో మోషే అనే సైంటిస్ట్ చెప్తున్నాడు. ఏమని? ఈ విశ్వం మీద వెలుగుంది, వెలుగు పుట్టిందండి ముందు. అందుకే బైబిల్లో ఏమనుంది? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను, వెలుగును చీకటి వేరుపరచను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అంటే విశ్వం మీద వెలుగుంది, ఆ విశ్వం మీద వెలుగుందని ఆ వెలుగు మీద ఏముందంటే వెలుగు చీకటి అస్తమయము ఉదయము కలుగుతుందని ఈ భూప్రపంచంలో తొలి శాస్త్రవేత్త అయినటువంటి మోషే చెప్పాడు. ఇది మొన్న చెప్పింది ఏమని? విశ్వం మీద ఈ ఆకాశపు అంచుంది చూశారు, ఆ అంచులో ఏమున్నాయో తెలుసా? నీళ్లున్నాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. ఆకాశ గంగ. కానీ ఆ ఆకాశ గంగ కోసం చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరో తెలుసా? మోషే అండి. తర్వాత అదే చెప్తాడు, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన. చూడండి, విశాలము మీద జలములు క్రింది జలములు అంటే ఆకాశ విశాలము అనే ఆకాశము మీద నీలంగా కనిపిస్తున్నటువంటి ఆకాశం అంతా నీరు అని నేటికి మోషే శాస్త్రవేత్తలు పుట్టక ముందు, శాస్త్రాలు రాయక ముందు, సకల శాస్త్రాలే లేనప్పుడు బైబిల్ చెప్పిందండి. అంటే శాస్త్రాలను ఏం చేసింది? అధిగమించింది, మించింది. ప్రపంచంలో ఏది ఈరోజు మనిషి చెప్పినా ఆ సంగతి ముందే బైబిల్ చెప్పేస్తుంది, శాస్త్రాన్ని మించేస్తుంది. శాస్త్రవేత్తల కంటే బైబిల్ ఎంతోమంది శాస్త్రవేత్తల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. మోషే ఎవరో తెలుసా? శాస్త్రాలు రాసిన వాడు సైంటిస్ట్ అయితే, ఈ ఆదికాండం 1వ అధ్యాయం రాసినటువంటి మోషే అయితే, ఈ మోషే శాస్త్రవేత్త కాడా? మా శాస్త్రవేత్త మోషే అండి. మా శాస్త్రం బైబిల్ అండి. ఈ బైబిల్ సకల శాస్త్రాలను అధిగమించిందండి అని క్రైస్తవుడు చెప్పాలి. మోషే సైంటిస్ట్, యోబు భక్తుడు అని దేవునిలోనైతే భక్తుడని చెప్పాలి, లోకంలోనైతే సైంటిస్ట్. శూన్యములో భూమిని వ్రేలాడదీసెను. తీయండి యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం. ఇరవై 26:7 శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమందు ఆయన పరిచను శూన్యము పైని భూమిని వ్రేలాడదీశాను. హబుల్ టెలిస్కోప్ ఉందా? అప్పుడు లేదు.
ఏవైనా పరికరాలు ఉన్నాయా? లేవు. ఏ పరికరాలు లేనప్పుడు ఎలా యోబు రాశాడు? యోబు చెప్పింది తప్ప కాదు. అంటే శూన్యము మీద భూమిని దేవుడు వేలాడదీశాడు అని యోబు చెప్పాడు. అంటే భూమి మీద భూగర్భ శాస్త్రవేత్తలకు బాబులకు బాబే యోబు. యోబు అంటే ఎవరు? సైంటిస్ట్ అండి. శూన్యము పైన భూమిని వేలాడదీశాను. శూన్యములో భూమి ఉంది అని చెప్పడం లేదు. భూమిని ఎవరు వేలాడదీస్తున్నారో చెబుతున్నాడు దేవుడు. ఎవరు చేశారో చెప్పాడు. ఇది ఎక్కడుందో చెప్పాడు. ఈరోజు శాస్త్రవేత్తలు ఎవరు చేశారో చెప్పలేదు, ఎలా ఉందో చెప్పారు. ఎలా ఉందో చెప్పడం కాదు, అది గొప్ప కాదండి. యాపిల్ పండు అట ఎక్కడ పడింది? చెట్టు మీద నుండి కిందకు పడిందట. ఏడు పడింది అండి? యాపిల్ పండు చెట్టు మీద నుండి పడింది కనుక ఏమంటున్నావు? ఐజాక్ న్యూటన్ గ్రావిటీ, ఆకర్షణ సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తొలి శాస్త్రవేత్త ఏమంటున్నారు? ఐజాక్ న్యూటన్ అంటున్నారు. అయితే యాపిల్ పండు కిందకు పడిందని చెప్పినందుకే ఐజాక్ న్యూటన్కి ఒకవేళ శాస్త్రవేత్త అని అంటే, ఈరోజు నేను చెబుతాను, కరేపాకు కూడా కిందనే పడుతుంది. కరేపాకు శాస్త్రవేత్త. టమాటీ కూడా కిందనే పడుతుంది, టమాటీ శాస్త్రవేత్త. అంతేనా? జాంకాయ కిందనే పడుతుంది, జాంకాయ శాస్త్రవేత్త. పాసకి పైకి వెళ్దు, కిందనే పడుతుంది, పాస్ శాస్త్రవేత్త. చెత్త వెదవల్లరా. యాపిల్ పండు కిందన పడితేనట ఆడు సైంటిస్టా? మరి నేను చెప్తే ఏమండి? మత ప్రచారకుడా? సూపర్. వాడు చెబితే సైంటిస్ట్ అట, నేను చెబితే మతమా? నా శాస్త్రం కాదా? కొన్ని కరేపాకు పైకి వెళ్తుందేమో చూడు, కిందకే వస్తుంది అది. అంతేనా? ఏ కాయ అయితే కిందకే వస్తుంది, ఏ ఆకు అయితే కిందకే వస్తుంది. ఈ భూప్రపంచములో ఏదైనా, భూమి మీద పుట్టి పెరిగినది ఏదైనా కిందే పడుతుంది అని నేను చెప్తున్నాను. మరి నన్ను సైంటిస్ట్ అని అనవా? కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. ఒరే మౌళి అక్కడ ఎందుకు ఇప్పుడు రావడానికి అవ్వదరా? కీసాట్ ఇవ్వండిరా. మౌళి ఎక్కడున్నాడా? మౌళి లేడు. సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్న సైంటిస్ట్ చెప్తున్నాడు. ఎక్కడుందట? దావీదు చెప్తున్నాడు. దావీద్ అనే శాస్త్రవేత్త చెప్తున్నాడు. ఏమని? సముద్ర మాధ్రములో ఉన్నవి అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటిని కూడా నా పాదముల క్రింద, నా పాదముల దగ్గర ఉంచాడు అంటున్నాడు. యాపిల్ పండైనా ఏ పండైనా కింద పడుతుందంటే భూ ఆకర్షణ శక్తి ఉందని కింద పడుతుంది అనుకోకు. కాలాకర్షణ శక్తి. నీ పాదం ఉందో కనుక అది పడుతుంది. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అని విన్నారు. నీ పాదం మీద యాపిల్ పండునే పెద్దమ్మ అంటుంది. అంతే కదండి.
ఏదైనా కిందే పడాలా. ఎందుకు? నువ్వెక్కడ పాదం ఉంటే అక్కడ పడవలసిందే. పాదాల మీద పడాలి. ఎందుకంటే సేవకులు గనుక. నీకు అది తెలీదు. యాపిల్ పండు అనుకున్నావు, కాదు, దేవదూత. అది అధిగమించింది. ఏది? బైబిల్. క్రైస్తవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ప్రపంచం శాస్త్రవేత్తలే శాస్త్రాలను రాశారు, శాస్త్రాలను చెప్పారు అనుకుంటే, మరి వీళ్ళందరికంటే ముందు చెప్పినటువంటి మోసే సంగతేటి? యోబు సంగతేటి చెప్పండి? దావీదు సంగతేటి? ఇర్మియా సంగతేటి? యెషయా సంగతేటి? బైబిల్ రాసిన వాళ్ళందరి సంగతులు ఏటి చెప్పు. వాళ్ళు రాసిన శాస్త్రాలలో ఒక్కటి తప్పని చెప్పమనండి. ఇంపాసిబుల్. ఎవడు చెప్పలేడు. ఎందుకంటే బైబిల్ రాసినటువంటి ప్రతి వాళ్ళు రాసినది ఒరిజినల్ శాస్త్రం. ఇది ఎప్పటికీ మారదు. ముందు తప్పు చేసామండి, 8 గ్రహాలు అన్నామండి, తూచి 9 గ్రహాలండి అని చెప్పదు బైబిలు. భూమి బల్లపరుపుగా ఉందండి. ఈ మధ్యనేనండి బల్లలా గుండ్రమైందండి. తిరిగి బల్ల. ఏమండి, నువ్వైతే గంటకొకటి గడికొకటి చెప్తావు. బైబిలు ఎప్పుడైనా ఒక్కలాగే చెప్తుంది. 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయము 5వ అధ్యాయం చివరి మాట చూడండి. 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం 2వ మాట. బయలునకును సూర్యచంద్రునకును గ్రహములకును, చూడండి, బైబిలకును గ్రహాలు ఉన్నాయని బైబిలు ఎప్పుడో చెప్పింది. చాలామంది అనుకుంటారు, గ్రహాలని ఎక్కడైనా ఉందా, గ్రహం అని ఎక్కడ లేదు, గ్రహం ఎక్కడ లేదు కదా అనుకుంటారు. కాదండి. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ గ్రహములకు. అంటే బైబిల్ ఎప్పుడో గ్రహాలు ఉన్నాయని చెప్పింది. ఎన్ని గ్రహాలని చెప్పింది? 9 గ్రహాలని లేదు, గ్రహములు చాలా ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాలంటే ఓల్డ్ ఉన్నాయి. గ్రహాలు చాలా ఉన్నాయి. గ్రహాలు ఉన్నాయా? ఉన్నాయి. బైబిల్ ఎప్పుడు చెప్పింది? నువ్వేం చెప్పావు? నువ్వెప్పుడు చెప్పావు? నువ్వు చెప్పింది ఇప్పుడు. బైబిల్ చెప్పింది ఎప్పుడో. సకల శాస్త్రాలని అధిగమించింది, మించిపోయింది. నువ్వు ఇప్పుడు పుట్టావు. ఇప్పుడు పుట్టిన నీవు 8 గ్రహాలంటే బైబిల్ ఏమంటది? రా ఏట్రా, నేను ఎప్పుడో చెప్పాను. నేను చెప్పిన ఏటికి 2-3 వేల సంవత్సరాలు అయిపోతాయి. ఏటి నువ్వేటి ఇప్పుడు చెప్తున్నావేటి? నువ్వు ఇప్పుడు చెప్తున్నావేటి? నువ్వేటి ఇప్పుడు మారుస్తున్నావేటి? అసలు నువ్వు నాతో కంపేర్ చేసుకోవచ్చా? నాతో నువ్వు సరిపోతావా? మోసేతో పోల్చుకోగలరా ఎవడైనా? ఏ సైంటిస్ట్ అయినా? మోసేతో సాటికాడు ఎవడు? యోబుతో సాటికాడు, యెషయాతో సాటికాడు, దావీదుతో సాటికాడు. మోషే, దావీదు, యోబు, యెషయా వీళ్ళు చెప్పినంతకంటే ప్రపంచంలో ఎవడూ చెప్పలేదు. అధిగమించేశారు. ఒక సబ్జెక్టు చెప్పలేదు, చాలా శాస్త్రాలు చెప్పారు. మోషే చెప్పినటువంటి శాస్త్రం అయితే ఏటండి? మొక్కలు ఏ రోజు పుట్టాయో చెప్పాడు, పక్షులు ఏ రోజు పుట్టాయో చెప్పాడు, నక్షత్రాలు ఎలా పుట్టాయో చెప్పాడు, భూజంతువులు ఎలా పుట్టాయో చెప్పాడు, తొలి మానవుడు ఎలా పుట్టాడో చెప్పాడు. మట్టి నుండి పుట్టాడు, దేవుడు అతను చేశాడని. కానీ డార్విన్ ఏమన్నాడు? కోతు నుండి వచ్చాడు అన్నాడు. అంటే వీడెవడు?
వీడెవడు? వీడు అధిగమించలేదండి. వీడు ఎదవైపోయాడు. వీడేమైపోయాడు చెప్పండి? తప్పు చెప్పేశాడు. వీడెవడు? తప్పు చెప్పేసిన వాడి పేరు చలామణిలో ఉందండి. ఇప్పటికి సిగ్గు లేదు. కోతి నుండి పుట్టాడని తప్పు చెప్పితే డార్విన్ అనే పేరు మీ పుస్తకాల్లో నుండి తీసేయాలి, ధర్నాలు చేయాలండి. కోతి నుండి పుట్టాడని చెప్పిన డార్విన్ పేరు తీసేయాలి. ఎందుకంటే కోతి నుండి మానవుడు పుట్టలేదు. అది బైబిల్ చెప్పింది. సకల శాస్త్రాలను అధిగమించింది. ఏంటండి బైబిల్ అంటే? ప్రియమైన దేవుని పిల్లరా, మోషే ఎవరనుకున్నారు? ఈ భూప్రపంచంలో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుని కుమారుడు అని ఈరోజు మోషేని ప్రపంచానికి క్రైస్తవులు పరిచయం చేశారు. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అలా పరిచయం చేయకూడదు. తొలి ఖగోళ శాస్త్రవేత్త, తొలి వృక్ష శాస్త్రవేత్త, తొలి జంతు శాస్త్రవేత్త, తొలి పక్షుల శాస్త్రవేత్త, తొలి మానవ శాస్త్రవేత్త. ఇదండి. ఎలా చెప్పాలి మోషేని? అన్ని శాస్త్రాలు చెప్పాడండి, సకల శాస్త్రాలు చెప్పాడండి. సకల శాస్త్రాలు చెప్పిన ఈ శాస్త్రవేత్త పేరు ఎందుకు ఈరోజు మీ పుస్తకాల్లో రాసుకోలేదు? క్రైస్తవులు చెప్పలేదు. మీరు రాసినటువంటి పరీక్షలు ఉన్నాయి చూశారు, ఈ పరీక్షలు అన్నీ కూడా టోటల్గా ఏటో తెలుసా? తప్పు. 8 గ్రహాలు ఉన్నాయని రాసేసి పాస్ అయిపోయాడు ఒకడు, ఇంకోటి 9 గ్రహాలు ఉన్నాయని రాసి పాస్ అయిపోయాడు. ఇంతకీ వీళ్ళిద్దరికి మార్కులు వేసింది ఎవడు? ఎవడు చెప్పు? ఈరోజు ప్రపంచంలో ఎవడికి ఏం తెలుసు చెప్పండి? ఇంతకీ శాస్త్రానికి ఏం తెలుసో బైబిల్లో చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయమా? మిక్కిలి మెల్లనైనా. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయన గూర్చి మనకు వినబడుతున్నది. మిక్కిలి మెల్లనైన గుసగుసలు తెలిసాయట వీళ్ళకి. వీళ్ళకి ఏం తెలుసు? గుసగుసలు. మనకి గుసగుసలు కాదు, పెద్ద పెద్ద శబ్దాలు తెలిసిపోయాయి. గుసగుసలండి. వీళ్ళకి తెలిసింది కొంచెమే, గుసగుసలు. శాస్త్రం అంటుంది, ఈ ప్రపంచం అంటుంది, శాస్త్రానికి తెలిసిందట 100%లో 10% మాత్రమే తెలుసని సైన్సే చెప్పింది. ఎంత తెలుసు? 10% తెలుసట. 10% నాకు తెలుసు, ఇంకా 90% తెలియదు అన్నప్పుడు సంపూర్ణ సైంటిస్టా? హాఫ్ నాలెడ్జ్ గాడా? 3/4 నాలెడ్జ్ గాడా? 10%. వీడికి ఏం తెలుసు? 10% తెలిసటండి. ఎంత పర్సెంట్ తెలిస్తే ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతారని ప్రపంచం అంటుంది? 35 మార్కులు వస్తే పాస్. 10 మార్కులు వచ్చాయి వీడికి. సైంటిస్ట్కి ఎన్ని మార్కులు వచ్చాయి? 10 మార్కులు వచ్చాయి. 10 మార్కులు వచ్చినోడు పాసా? ఈడవడు? ఈడు పాసే. 10 మార్కులు వచ్చే పాసే, కానీ ఈ పాస్. అందుకే ఇప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర బైబిల్ ముందు పోసుకుంటున్నాడు. ఏం తెలుసట? 10% తెలుసు. 10% తెలిస్తే ఏమన్నా మనం? ఒరే నీకు 10 తెలిసిందంటే అర్థం ఏంట్రా? నీది 10 మార్కులా? పోయేవరా నువ్వు? 10th కూడా పాస్ అవ్వలేదు. 10 మార్క్స్ అట, మనకి 100.
సకల శాస్త్రాలు, సర్వశాస్త్రాలు, సకల శాస్త్రాలు ప్రకృతి మీద పరిశీలన చేసినవాడు. మరొక సైంటిస్ట్ని చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలు, సూర్యుని దాటి ఈయన వెళ్ళలేదట. ఈయనెవరు? సూర్యుని క్రింద శాస్త్రవేత్త. సూర్యుని క్రింద జరుగు కొంచెం, సగం అనలేదు. ఏమన్నాడు? సూర్యుని క్రింద జరుగు క్రియలన్నిటినీ నేను చూశాను. బాబా, అన్నీ చూశాడట. సూర్యుని క్రింద జరుగు దానిని అంతటినీ చూశాడట. చూసి అతను అంటున్నాడు 2వ వచనంలో, 1వ అధ్యాయం 2వ వచనంలో, వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు. సమస్తమును వ్యర్థమని చెబుతున్నాడు. ఎందుకంటే ఓరే, కోడి గురించి తెలుసుకుంటే ఏట్రా వేస్ట్రా, మొక్క గురించి తెలుసుకుంటే ఏట్రా వేస్ట్రా, చేప గురించి తెలుసుకుంటే ఏట్రా వేస్ట్రా, ఆవు గురించి తెలుసుకుంటే ఏట్రా వేస్ట్రా, భూమి గురించి తెలుసుకుంటే ఏట్రా వేస్ట్రా. వాటిని ఎవరు చేశారో తెలుసుకోవాలరా. అతన్ని తెలుసుకోలేనప్పుడు నీ పరిశోధనలన్నీ వ్యర్థము అని రాశాడు. అంతే కదండి. వేస్ట్ ఏంటండి అసలు మీకు తెలుసా? అంతేనా? యాపిల్ పండు వేస్టా, బత్తాయి వేస్టా, వంకాయ వేస్టా, సూర్యుని క్రింద ఉన్నటువంటి మేక మాంసం, కోడి మాంసం వేస్ట్ అంటే సొలొమోన్ ఏమనాలా? ఏమే బుర్ర తిరుగుతుంది, ఏ వేస్ట్ అంటావేటి? అది మాకు బాగా టేస్ట్. మరి సొలొమోను జ్ఞానం ఎందుకు వేస్ట్ అన్నాడు? ఎందుకు వేస్ట్ అన్నాడు అంటే, ఒక చెత్త వేదవల్లారా, కిందనున్నదంతా, సూర్యుని క్రింద ఉన్నదంతా నువ్వు పరిశీలన చేసిన తర్వాత ఏమని చెప్పాలి? వాటిని చేసినది దేవుడని చెప్పాలి. అలా దేవుడని చెప్పాలి అని ఈ శాస్త్రవేత్తలు వేస్ట్, వ్యర్థము, సమస్తము వ్యర్థమే. నీ పరిశోధనలన్నీ వ్యర్థమే. నీ శాస్త్రాలన్నీ వేస్తే ఎవరు చేశారో చెప్పలేనప్పుడు ఆ శాస్త్రమా? అది జ్ఞానమా? బా, ఏటండి సైంటిస్ట్ మాటలు? ఏటండి సొలొమోను మహాజ్ఞానండి. శాస్త్రవేత్త కనుకనే ప్రకృతిని పరిశీలించాడు. ప్రకృతిలో ఉన్నవన్నీ, సూర్యుని క్రింద జరుగు ప్రతి దాన్ని పరిశీలించాడట. నువ్వు చేసావా? ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అయినా చేశాడా? సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథము కానీ, సామెతలు కానీ, ఇలాంటి పుస్తకాలలో రాసినటువంటి సంగతులు ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అయినా రాశాడా? నీ పుస్తకం, సొలొమోను రాసిన పుస్తకం పక్కన పెట్టు. నువ్వెన్ని రాశావో, సొలొమోను ఎన్ని రాశాడో చూసి ఎవరు అధిగమించారో నాకు చెప్పు. అంతే కదా? ఎవరు అధిగమించారు? నువ్వా? డార్విన్ పెట్టు, ఐన్స్టీన్ పెట్టు, ప్లేటో పెట్టు, అరిస్టాటిల్ పెట్టు. సొలొమోను రాసినటువంటి పుస్తకం పెట్టి వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ పెట్టండి. ఎవరు ఎక్కువ పాయింట్లు చెప్పారో చెక్ చేసుకోండి. ఎవరు వస్తారు తెలుసా? బైబిల్. ఎందుకంటే సకల శాస్త్రాలను అధిగమించిన నువ్వు 10 చెబితే బైబిల్ 100 చెబుతుంది. అరిస్టాటిల్ 6 చెబితే మోసే 60 చెప్తాడు. నువ్వు 2 చెబితే బైబిల్లో ఉన్నటువంటి సొలొమోను 200 చెప్తాడు. అది అధిగమించినది. బైబిల్ అంటే ఏంటనుకున్నారండి? సొలొమోను అంటే ఎవరు అనుకున్నారు? సకల శాస్త్రవేత్త. సూర్యుని క్రింద ఉన్నటువంటి వాటినన్నిటి మీద రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ అతను. రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయము
33 రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 33. మరియు లెబానోన్లో ఉండు దేవదారు వృక్షములే గాని గోడల నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటి గూర్చి రాశాను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అని వాటినన్నిటి గూర్చి అతడు రాశాను. ఎవరి సైంటిస్టు? సొలొమోను. వృక్షాల గురించి రాశాడట, జంతువుల గురించి రాశాడట. ఎందుకు? సూర్యుని క్రింద జరుగు ప్రతి దానిని పరిశీలించిన తర్వాత రాశాడు. అదే బైబిల్లో ఉంది. చూసుకో. మృగములలో ఏముందో రాశాడు, పక్షులలో ఏముందో రాశాడు, పిట్ట మనసులో ఏముందో రాశాడు, సింహాల మనసులో ఏముందో రాశాడు. వృక్షాల గురించి రాశాడు. ఇంతవరకు ప్రపంచం చెప్పింది వృక్షము అనగా వేరు, విత్తనము, కాండము, ఆకు అని రాశారు. కానీ ఏమనుందో తెలుసా? చెట్లు మాట్లాడతాయట. తీయండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం. చెట్లు తమ మీద రాజును అభిషేకించుకొనవలెనని మమ్ముని ఏలుమని ఒలివ చెట్లు అన్నాయట. ఒలివ చెట్టు అంటుందట. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం. చదవమ్మా దీవెన. ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన సన్మానించుదురో నా తైలముని ఇవ్వక మాని చెట్ల మీద రాజుగా అయిపోయి ఇటు అటు పోగడానికి నేను వచ్చాను అనుకున్నారా? చెట్టు అంటుందట. ఏమంటుంది? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. అది చెప్తుందా? చెట్టు ఏం చెప్తుందంటే దేవునిని సంతోషపెట్టక మనిషిని సంతోషపెట్టడం ఏంటి అని అంటుందట చెట్టు. ఇది పాట అంటే. మౌనంగా ఎదిగంటుందా? మౌనంగా ఎదిగితే ఏమవుతావు? పొడవవుతావు. ఎదిగి 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 వదగాలటంటే ఎదిగి వదగడం ఏంటి? దేవునిలోనే ఎదగమని చెట్టు నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ దేవునికి వదగమని అర్థమందులో ఉంది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనం. దయ్యాలు అయిపోయారు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 23వ వచనం. 4వ మాట చూడండి. వృక్షమా సంగీతనాదము చేయుడి. అబ్బా వృక్షమా వాయించండి, సంగీతనాదం చేయండి. చూసారు, వృక్షాలు వాయిస్తాయట. నిజమేనా? డోలకు కానీ, కాంగో కానీ, జాజి కానీ ఇట్టాడండి అంటే అర్థం ఏంటి? అవి ఏంటి? చెక్కలండి. ఆ చెక్క లేకుండా కొట్టు నువ్వు ఏడు కొడతా. అది ఉండాలా? అది ఉంటేనే డుమ్ అంటది, ఢామ్ ఢమ్ అంటది. అంటే అర్థం ఏంటి? అవన్నీ ఆ శబ్దాన్ని ఇస్తున్నాయి. వృక్షమా సంగీతనాదము చేయుడి. కీబోర్డు వాయిస్తుంటారా? హార్మనీ. ఈ హార్మనీ ఇలా వాయించినప్పుడు ఏముంటాయి? చిన్న చెక్కలు ఉంటాయి పొలలో. అది నొక్కితేనే కిందన
అంటుంటుంది. ఏంటి సంగీతనాదం చేస్తాయట. వృక్షాలకు జీవముందని చెప్పేవా కానీ వృక్షాలు పాటలు పాడతాయని ఎవడని చెప్పాడా? వృక్షాలు దేవుని కోసమే మీరు చెయ్యాలి ముందు పని అని చెప్తా ఎవడన్నా చెప్పాడా? బైబిల్ చెప్పిందండి. బైబిల్ చెప్పిందండి. సకల శాస్త్రాలను వృక్ష శాస్త్రాలను అధిగమించిందండి. అంతేనా? ఏం చెప్పింది? మానవ సేవయే మాధవ సేవ అనలేదు. మానవునికి సేవ చేయండి, తర్వాత మాధవ సేవ అన్నారు. ఎవరు? ప్రపంచం. ఏమన్నారు? మానవ సేవయే మాధవ సేవ అన్నారు. చెట్టు అంటుంది మాధవ సేవయే, తర్వాత మానవ సేవ అంటుంది. ఏది బాగుంది? అధిగమించలేదా? ఏం అధిగమించిందండి బైబిలు? సకల శాస్త్రాలను అధిగమించినది. సొలొమోను కంటే శాస్త్రవేత్తలు ఎవరున్నారు? మోషే కంటే శాస్త్రవేత్తలు ఎవరున్నారు? దావీదు కంటే శాస్త్రవేత్తలు ఎవరున్నారు? ప్రవక్తల కంటే శాస్త్రవేత్తలు ఎవరున్నారు? బైబిల్ కంటే మించిన పుస్తకం ఏముంది? నేను అనుకున్నానండి, బైబిల్ కంటే నిజంగా ఒకవేళ ఏ పుస్తకమైనా మించితే ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ఏమవ్వాలి? అదే మొదట ముద్రించాలి. కానీ నీ పుస్తకం ఎందుకు నువ్వు ప్రింట్ చేసుకోలేదు? సైంటిస్టులు లేరా అండి? నీ పుస్తకాన్ని నువ్వు ఎందుకు ముద్రించుకోలేదు? మిషన్ కనిపెట్టిన ఎదవా, ఏమిరా నీ పుస్తకాన్ని రాసుకోలేదు? పేపర్ కనుక్కున్న చైనా ఎదవా, నీ గురించి ఎందుకురా? నీ పుస్తకం ఎందుకురా రాసుకోలేదు? బైబిల్ని ఎందుకు ముద్రించారు? కారణం సకల పుస్తకాలను అధిగమించినదని. ఇంతకంటే మరొక ఉదాహరణ లేదండి. అంతేనా? ఇంతకంటే గొప్ప చెప్పను. సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్. నీ పుస్తకాలన్నిటికీ మించింది బైబిల్. ముందే ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ముందే ముద్రింపబడింది బైబిల్ అన్నప్పుడు నీ పుస్తకాలను అధిగమించలేదా? నువ్వు ఒప్పుకోవా? నువ్వు ఒప్పుకోకపోతే అంటే కుదరదు. నువ్వు ఒప్పుకోను అంటే కుదరదు. అదే పుస్తకం అధిగమిస్తే దానికంటే నువ్వు ఏ విషయం చెప్పగలవు చెప్పు. నువ్వేది చెప్పినా బైబిల్ ఏమంటా తెలుసా? ఒరా కాపీ కొట్టకరా. నేను చెప్పిన ప్రసంగం చెప్పడం కాదురా, కొత్తది చెప్పరా. అది అంతేనా? సెమినార్కి వచ్చిన తర్వాత మీరు విన్నవే నేను చెప్తే సుఖమే ఉంది. మేము ఎప్పుడో నెట్లో వినేసామండి, మేము ఎప్పుడో ప్రసంగాలు వినేసామండి అంటారు. అప్పుడు నేనేం చేయాలి? అంతేనా? మీరు విన్నదే నేను చెప్తే సుఖమేముంది? ఏంటి బైబిల్లో సరుకు అంతేనా? ఇది బైబిల్లో సరుకు లేదా? బోల్డ్ ఉంది. తవ్వాలి, వెదకాలి, తీయాలి, చెప్పాలి. కారణం సకల శాస్త్రాలను అధిగమించినది కనుక ఈ పాఠం నేను చెప్పినప్పుడు మళ్ళీ పాత పాఠాలు పాతవి చెప్పకూడదు. ఏం చెప్పాలి? సకల శాస్త్రాలను మించి ఉన్నప్పుడు ఎన్నున్నాయండి ఇందులో ఉన్న సంగతులు చెప్పడానికి. ప్రియమైన దేవుని పిల్లరా, వృక్షాల గురించి నిజంగా బైబిల్ ఏమంటుంది? వృక్షాలు మాట్లాడతాయి. ఏమని మాట్లాడతాయి? ఏమని చెబుతాయి? ఎవరికి ముందు సేవ చేయాలని చెబుతాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు అంటున్నారు ఐ డొనేట్ చేయండి అని. బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? గలతీ 4:15. శక్యమైతే
మీ కన్నులు ఓడబీకి, అబ్బా మీరే ఐ డొనేట్ చేయగలరు అని అంటున్నాడు. ఎవరు? మీ కన్నులు ఓడబీకి నాకిస్తారు, మీ కళ్ళుని నేను పెట్టుకొని మళ్ళీ చూడగలను. కన్ను మార్పిడి చెప్పింది బైబిల్. వేరొకరి కన్ను మరొకరికి ఉపయోగపడుతుందని బైబిల్ చెప్పిందా? ఎప్పుడు? ఇప్పుడా? అప్పుడా? అపోస్తలుడైన పౌలు ఎవరో తెలుసా? కన్ను శాస్త్రవేత్త. అంతే కదండి, ఐ సైంటిస్ట్. కన్ను మీద పుస్తకం ఉందా? తీసుకో, రాసుకో. అదేది? బైబిల్. రక్తము కూడా ఒక మనిషికి ప్రాణమిస్తుంది అని రక్తం కోసం కార్ల్ ల్యాండ్ స్టేనర్ పుట్టక ముందు, చెప్పక ముందు బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. ఒక మనిషి రక్తము మరొక మనిషికి ఉపయోగపడుతుంది. అది ప్రారంభించింది ఎవరో తెలుసా? ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఎవరు రక్తదానం చెయ్యాలో తెలుసా? ఎవరికి ఇవ్వాలో తెలుసా అని బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. 1 యోహాను 3:16. ఆయన 1 యోహాను 3:16 ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనిచున్నాము. మనము కూడా మన సహోదరు నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. దేహానికి ప్రాణము, రక్తము. రక్తం ఎవరికి ఇవ్వాలి? సహోదరులకు ఇవ్వాలి. అంటే రక్తదానము చేయవచ్చా? రక్తము మరొకరికి ఇవ్వచ్చా? రక్త మార్పిడి జరుగుతుందా? ఎప్పుడు చెప్పింది బైబిలు? 1వ శతాబ్దంలోనే చెప్పింది. ఇంకా ఇప్పుడు రక్తం మరొక మనిషికి ఎక్కించవచ్చని ఇప్పుడు చెప్పావు నువ్వు. కానీ బైబిలు ఎప్పుడో చెప్పిందంటే సకల శాస్త్రాన్ని అధిగమించలేదా? ఈరోజు ఉప్పు నీరుని మంచి నీరు చేయవచ్చు అని అనుకొని దుబాయ్లో ఉన్న సముద్రంలో ఉప్పు నీరంతా మంచినీరు చేస్తున్నారండి, తెలుసా? కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది? ఏహెచ్కేలు 47వ అధ్యాయము, ఏహెచ్కేలు 47వ అధ్యాయము 8-9. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీరు మంచి నీరు అయిపోద్దట. ఫార్ములా చెప్పాడు. ఆ నీళ్లు అందులో వేయగానే మంచిలు అయిపోతాయట. వాటర్ ఎలా ప్యూరిఫికేషన్ అవుతుందో వాటర్ ఫార్ములా ఎవరు? సైంటిస్ట్. ఏహెచ్కేల్ అనే సైంటిస్ట్ చెప్తున్నారు ఏమని? ఉప్పు నీరు మంచి నీరు అవుతుంది. అంతేనా? సముద్రములో ఉన్న ఉప్పు నీరంతా మంచినీరు అయిపోద్దట. మంచినీరు చేయొచ్చట. బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు ఈరోజు జరుగుతుంది. అంటే బైబిల్ సకల శాస్త్రాలను అధిగమిస్తుందా? ఈరోజు సైంటిస్టులు చెప్పినటువంటి సంగతులు బైబిల్లో ఎక్కడా రాయబడి లేవా? చెప్పండి. ఎన్నున్నాయండి నిజంగా. ఒకసారి యోబు గారు ఏం చెప్పారో చూడండి. యోబు గారు చూడండి, ఏం తవ్వారో మరి ఎప్పుడు వెళ్ళారో లోనకు నాకు తెలియదు, కానీ యోబు గ్రంథం 28:5. యోబు గ్రంథం 28:5. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయం. భూమిలో నుండి ఆహారము పుట్టును, కానీ దాని లోపలి భాగము
అగ్ని. ఏంటి, ఎవరు చెప్పారు చెప్పండి? నువ్వు చెప్పావా? ఏ సైన్స్ చెప్పాడు? ఎవడు చెప్పాడు చెప్పండి? భూమి లోపలి భాగము అగ్నిమయమైనట్లుంటుంది. వేడి 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 వేడి, భూమిలో వేడి. ఏంటి, యోబు చెప్పాడు అంటే సైంటిస్ట్ కాదా? యోబు చెప్పాడు అంటే ఈరోజు ఉన్న శాస్త్రవేత్తలు చెప్పకముందే బైబిల్ చెబుతుంది అంటే సకల శాస్త్రాలను అధిగమించటం లేదా చెప్పండి? బస్సు గురించి, కారు గురించి, విమానం గురించి, టీవీ గురించి, కరెంటు గురించి, బల్బు గురించి, ఫ్రిడ్జ్ గురించి, జనరేటర్ గురించి, కంప్యూటర్ గురించి, వాయించుకునే కీబోర్డుల గురించి, సౌండ్ సిస్టమ్ గురించి, ట్రైన్ గురించి, మైక్ గురించి చూస్తారా? ఎవరు చేస్తారో ఆ సైంటిస్ట్ పేరు చెప్తాను, గుండె అయిపోద్ది. చూసుకోండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి ఇచ్చుట్ మైక్ ఇవ్వాలని, ఫ్యాన్ ఇవ్వాలని, ట్యూబ్లైట్ ఇవ్వాలని, సౌండ్ సిస్టమ్ ఇవ్వాలని, కారు ఇవ్వాలని, విమానం ఇవ్వాలని, కంప్యూటర్ ఇవ్వాలి అని దేవుడు ఏం చేస్తారట? మంచివాడుగా ఉండువాడికి మడత మంచం ఇవ్వాలి, కుర్చీ ఇవ్వాలి. అంతే కదా మరి, ప్లాస్టిక్ కుర్చీ మనం ఎవరు తీసుకుంటాం? ఈ కుర్చీలు, నేను వేసుకునే బట్టలు, ఇవన్నీ ఇవ్వాలని ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ముడు అనే సైంటిస్ట్ని నిర్ణయిస్తాడట. ఇంతకీ వీళ్ళెవరో శాస్త్రవేత్తలు కాదట. ఏమంటుంది? పాపాత్ములు. దేవుడు చేశాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పకుండా నేను చేశానని నువ్వు చెప్పావంటే నువ్వెవడివి? నువ్వు పాపాత్ముడు కావా? నువ్వు పాపం చేయడం లేదా? చెప్పు, పాపం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడని చెప్పకపోవడమేనండి పాపం అంటే. దేవుడు చేశాడని చెప్పకపోవడమే పాపం. దేవుడనండి మహాజ్ఞానం ఇచ్చాడు, అందుకే నేను చేశానండి అని దేవుడి గురించి చెప్పలేనప్పుడు నువ్వెవడవే? పాపాత్ముడు కావా? కనుక ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ ఎవరో కాదండి, ఎవరు? పాపాత్ములు. నేను పరిశుద్ధుడిని, అందుకే వైట్ డ్రెస్ చేసుకొచ్చాను ఈరోజు. నేనెవరు? పరిశుద్ధుని. నేనెవరు? క్రైస్తవుని. నేనెవరు? దేవుని కుమారుణ్ణి. నేనెవరిని? ప్రియమైన దేవుని పిల్లరా, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 12. నీ జ్ఞానులేమైరి? ఏది? మీ శాస్త్రవేత్తలు అందరూ ఏమైపోయారు? వృక్ష శాస్త్రగాడు ఏమైపోయాడు? పోయాడు, పాపాత్ముడు అయిపోయాడు. జంతు శాస్త్రవేత్త ఏమైపోయాడు? పోయాడు. ఖగోళ శాస్త్రవేత్త ఏమైపోయాడు? పోయాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మరొక శాస్త్రవేత్తలు చూపిస్తాను. దానియేలు. ఈయనెవరో తెలుసండి? దానియేలు 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. దానియేలు 1వ అధ్యాయం 4వ వచనం. ఇలాగ ఆగమించాడట. ఇశ్రాయేలు రాజవంశాలలో ముఖ్యులై సౌందర్యమును, సకల విద్యా ప్రవీణత, జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారైరి. ఎవరు? రాజు నగర్ నందు
నిలవదగినటువంటి కొంతమందిని రప్పించారట. బాబు, ఈ సకల శాస్త్రాలను తెలిసినటువంటి సైంటిస్ట్, ఆలోచన యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అని వారు వీరిలో ఉండిరి. సకల శాస్త్రాలు తెలిసిన సైంటిస్టులు. దానియేలు, షద్రక్, మేషక్, అబద్నిగో, వీళ్ళెవరు? సకల శాస్త్రాలు తెలిసిన వ్యక్తిని సైంటిస్ట్ అంటే, మరి సకల శాస్త్రాలు తెలిసిన దానియేలు ఎవరు? షద్రక్, మేషక్, అబద్నిగో ఎవరు? మోషే అనే సైంటిస్ట్ రాసినదే ఆదికాండము. యోబు అనే సైంటిస్ట్ రాసినదే యోబు గ్రంథము. యెహెజ్కేలు అనే సైంటిస్ట్ రాసినదే యెహెజ్కేలు. యెషయా అనే సైంటిస్ట్ రాసినదే యెషయా. పౌలు, అతను కూడా కళ్ళు గురించి రాశాడు, ఇంకా చెప్పాడు, అతడు సైంటిస్టే. ఇవన్నీ రాసినందుకు, ఇవన్నీ చెప్పినందుకు వాళ్ళే శాస్త్రవేత్తలు అయితే, ఇవన్నీ నువ్వు నేర్చుకుంటే నువ్వెవడవి? నువ్వెవరివి? సకల శాస్త్రాలను తెలిసిన క్రైస్తవుడివి. సకల శాస్త్రాలను తెలిసిన క్రైస్తవుడివి. ఈ సకల శాస్త్రాలకు గురువెవరో చిట్ట చివరగా చెప్పేసి ప్రార్థన చేసేస్తాను, అంతే కదండి. ఈ సకల శాస్త్రాలు చెప్పిన గురువుని చెప్పాలి కదా మరి లాస్ట్లో. ఇప్పుడు చూడండి, మొత్తం ఇంతవరకు గురువులను పిలువబడుతున్న వాళ్ళందరూ జారిపోవాలి ఒక్కొక్కడికి. మత్తయి సువార్త 23:10 చూడండి. క్రీస్తు ఒక్కడే గురువు. ఆయన గురువు, నువ్వు సైంటిస్ట్వి, నువ్వు శాస్త్రవేత్తవి, నువ్వు క్రైస్తవుడివి. ఆయన క్రీస్తు. యేసుప్రభు ఎవరట? గురువు. గురువు దగ్గర ఎవడైనా మాట్లాడగలడా? చెప్పు. ప్రపంచంలో ఎవడైనా సరే పాపానికి దొరికిపోయాడు, పాపమే చెయ్యకుండా పాపం మీద నెత్తి మీద ఎట్టి కూర్చున్నాడంటే యేసుప్రభు ఎవరండి? గురువేనా? గురువుగారు కూడా దొరికిపోయారా? పాపానికి గురువు, ప్రకృతికి గురువు, శాస్త్రవేత్తలకు గురువు, చావుకి గురువు, అంతే కదండి. అందరినీ ఎవరైనా చంపొచ్చేమో కానీ, చచ్చిపోతే ఎవడు బతకడు కానీ, చచ్చిపోయినా బతికాడంటే ఇదేం గురువు అండి బాబు? ఎంత మంచోడండి నిజంగా అండి. ఆ గురువు గారు చెప్పేశారండి. ఆయన పేరేం పేరు? గురువు గారి పేరు ఏం పేరు? వాక్యము. మా గురువు గారి పేరేం పేరు? వాక్యము. మా గురువు గారు అన్నీ చెప్పేస్తారు. మీ గురువు దొంగ గురువు కనుక 99 పట్లు చెప్పి ఒకటి చెప్పడట. వీడు ఏదో కాదు. గురువు ఏం చేశాడట? 99 చెప్పాడట. ఒకటి చెప్పాడట. ఎందుకు చెప్పలేదట? ఓరే, ఇది కూడా చెప్పేస్తే నాకే పట్టేసేస్తావు కనుక చెప్పలేదు అన్నాడట. ఆడు దొంగ వెధవ కనుక చెప్పలేదు. ఈయన సర్వసత్యము అంటే సకల శాస్త్రము, సర్వజ్ఞానము, సకల శాస్త్రము, సకల శాస్త్రాలను, సకల గురువులను అధిగమించిన గురువే మా యేసుక్రీస్తు వారు. ఆ గురువు దగ్గర శాస్త్రవేత్తలే మోషే, యోబు, దావీదు, జాన్సన్, ప్రసన్నబాబు, జైశాలి, పిడి సుందర్రావు గారు.
D2 చేస్తున్నోళ్ళు, D1 సైంటిస్టులు, B1 శాస్త్రవేత్తలు, M3 శాస్త్రవేత్తలు. ఎవరు అనుకున్నారు మీరు? సకల శాస్త్రాలను కలిగిన దానియేలే కాదండి, సకల సర్వ సత్యం తెలిసిన క్రైస్తవుడు నీవు. ప్రియమైన దేవుని పిల్లరా, యెషయా గ్రంథం 44 యెషయా 44 అధ్యాయము 25. నేనే ఎవడైతే పుటానిగాడు ఉంటాడో ప్రగల్భలుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదిగాండ్రు వెర్రివాడిగా చేస్తాను, జ్ఞానులను వెనుకొక త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడను. మా గురువుగారట, అంతేనా? శాస్త్రవేత్తలకు గురువే యేసు. అలాంటి గురువు గారి దగ్గర శిష్యులే, అంత్యొకయలో శిష్యులే క్రైస్తవులు అనబడరు. ఈ భూమి మీద మనిషికి ఉన్నవారే శిష్యులు అనుకుంటున్నాం కానీ తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుకు మేము శిష్యులమని, ఈ శిష్యులు ఎవరో కాదు క్రైస్తవులని. క్రైస్తవులంటే ఎవరూ కాదు, సకల శాస్త్రాలను తెలిసిన వారని, ఈ లోకములో శాస్త్రవేత్తలను అధిగమించిన వారని, ఈ శాస్త్రవేత్తలకు గురువే యేసుక్రీస్తు అని మేమే చెప్పాలి. మీ పిల్లలు విన్నారు, ఎలా చెబుతారో ప్రపంచానికి బైబిల్లో రాయబడినటువంటి ఎన్నో సంగతులు, వీటినన్నిటినీ వివరించి అసలు సిస్సరైన శాస్త్రవేత్తల పేర్లు చెప్పగలిగేటట్లు మా తరములో మోషేను, ఒక యోబుని, యెషయా గారిని, అపోస్తులను, యేసుక్రీస్తు గారిని మేము పరిచయం చేయగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.